సరికి నేను వెళ్ళి మా మమ్మీ కాల్లోనే ఉంది. మా మమ్మీ ఏదో తన ఏదో హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలనుకుంటుంది. నేను అదేం వింటం లేదు. నేను ఓపెన్ చేసి చూసా. నేను నమ్మలేదు, లిటరల్ నేను నమ్మలేదు. నా అప్రూవ్ అయిందని నేనే నమ్మలేదు. 2 సార్లు చూసుకొని నా రూమ్మేట్ దగ్గరికి వెళ్ళి నేను చదువుతుంది కరెక్టేనా అని తనని అడిగి అప్పుడు నేను అప్రూవల్ అయ్యాను అని చెప్పి చేశాను అనమాట. ఆ తర్వాత అండ్ నేను ఇంకొక అంటే ఇది నా లైఫ్లో నేను ఫేస్ చేసింది చెప్తున్నా. ఒకరోజు నేను అక్కడే సేమ్ అక్కడ కూర్చొని ఉన్నాను. ఇక్కడ వచ్చి ఎవరో టెస్ట్ మనీ చెప్తున్నారు ప్రేయర్ కాల్ గురించి. చెప్తుంటే ఇంతమంది ప్రేయర్ కాల్ జాయిన్ అవుతున్నారు కదా, నేను ఖాళీగానే ఉంటున్నాను కదా, మార్నింగ్ నేను ఖాళీగానే ఉంటున్నాను కదా, నేను ఎందుకు జాయిన్ అవ్వకూడదు అన్న థాట్ నాలోకి వచ్చి నేను అప్పుడే ఒక 2 వీక్స్ అయితే కంటిన్యూగా జాయిన్ అయ్యాను. కానీ ఏం ప్రేయర్ రిక్వెస్ట్లు నేను చెప్పలేదు 2 వీక్స్ వరకు. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా అక్క నేను I-20 అప్లై చేశాను అక్క, నాకు I-20 రావాలని ప్రేయర్ చేయండి అక్క. ఆ తర్వాత అక్క I-20 తప్పు వచ్చింది అక్క, దాన్ని రెక్టిఫై చేయాలని ప్రేయర్ చేయండి అక్క. అక్క నేను చేసేసాను, తప్పుదే చేశాను, కానీ నా స్టెమ్ OPT అప్రూవల్ అవ్వాలని ఉంది, నాకు ప్రేయర్ చేయండి అక్క. నేను గివప్ ఇచ్చినా కానీ టు బీ ఫ్రాంక్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, హెప్సిబా అక్క గివప్ ఇవ్వలేదు. నా ఫ్యామిలీ అండ్ హెప్సిబా అక్క మాత్రం గివప్ ఇవ్వలేదు నా స్టెమ్ మీద. నా ఫ్యామిలీ నా కోసం ప్రేయర్ చేస్తుంది. నేను ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే ఏంటేంటో చెప్తాను. నేను పెళ్ళి అంటున్నాను, వేరేవన్నీ చెప్తున్నాను, కానీ అసలు ఈ స్టెమ్ ఉందన్న విషయం నేను మర్చిపోయా. అండ్ నేను మెయిల్స్ చెక్ చేసుకోవడం మర్చిపోతున్నా. అసలు అక్క ప్రేయర్ చేసినప్పుడు నాకు ఇది ఒకటి ఉంది కదా అని. నేను ఎవరినో మీరు జాయిన్ అవ్వండి నేను అట్లా చెప్పడం లేదు, కానీ ప్రేయర్ కాల్ అసలు నేను ఎవరో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రేయర్ కాల్ ఉండే వాళ్ళకి. కానీ నేను ఏమి రిక్వెస్ట్ చెప్పినా నేను ప్రతి వారానికి ఒక రిక్వెస్ట్ చెప్తా వాళ్ళకి. నేను జాయిన్ అయిన ప్రతి వారం ఒక రిక్వెస్ట్ చెప్తా. ప్రతి దానికి వాళ్ళు అసలు ఎంత మంచిగా ప్రేయర్, నాకు ఒక చిన్న హోప్ నాది వస్తుందేమో అని అనిపించింది మాత్రం టు బీ ఫ్రాంక్ నాకు ఆ ప్రేయర్ కాల్ వల్లే. అందుకే నేను నా అప్రూవల్ అయిన వెంటనే నా ఫ్యామిలీకి చెప్పా, నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పా. హెప్సిబాక్కకి నేను మామూలుగా ఒకసారి కాల్ చేసి వదిలేస్తా ఏదన్నా వర్క్ ఉంటే. నేను నిన్న అక్కని 3 సార్లు 4 సార్లు ఫోన్లు చేస్తూ అక్క ఎత్తలేదని అన్నకు కూడా చేశా. ఎందుకంటే నాకు అక్కతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఎందుకంటే నా ఫ్యామిలీ, మా ఇండియాలో చర్చ్, వాళ్ళ తర్వాత నా స్టెమ్ గురించి ప్రేయర్ చేసింది ప్రేయర్ కాల్ ఫ్యామిలీ. అంటే నేను చర్చ్ని ఏమంటాం లేదు, ఎందుకంటే నేనే చెప్పలేదు, నేనే నమ్మలేదు. అసలు నెక్స్ట్ స్టెమ్ OPT అప్రూవల్ అవుతుంది ఇది అవుతుందని నేను నమ్మలేదు. కాబట్టి నేను ఎప్పుడు ఎవరికి నా ప్రేయర్ రిక్వెస్ట్ స్టెమ్ OPT అనేది కూడా ఎప్పుడు చెప్పలేదు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ జీసస్కి. నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయండి నాకు ఈ ఫాదర్స్ డే రోజు నా పరమ తండ్రిగా నాకు దేవుడు నాకు ఇచ్చాడు. అండ్ నా ఫ్యామిలీ, మా మమ్మీ డాడీ, మా అక్క అండ్ ఇండియాలో చర్చ్ వాళ్ళు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అన్న అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు హెప్సిబా అక్క అండ్ మార్నింగ్ ప్రేయర్ కాల్ టీమ్. థ్యాంక్ యూ.